గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు iDream. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు iDreams. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ మన గ్లోబల్ స్టాక్ మార్కెట్ మీద ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటారు? ఓకే, Trump has been a major force for last maybe 5-6 months, even before that also in the global circuit. రైట్. గత 3-4 నెలలుగా టారిఫ్స్ గురించి అతను చాలా అగ్రెసివ్గా మూవ్ అవడం, తన స్టేట్మెంట్స్ ఇవ్వడం, తన పోస్చరింగ్ వల్ల డెఫినెట్గా గ్లోబల్ స్టాక్స్ మార్కెట్స్ కొంచెం షేక్ అవుతున్నాయి, అటు ఇటు అవుతున్నాయి. సో బట్ దెన్ హీఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హీట్ బోత్ డొమెస్టికలీ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్లీ. యుఎస్ బై ఇట్ సెల్ఫ్ హీట్ అతని పర్సనల్ కాదు, యుఎస్. దానికి కారణం ఏంటంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ హ్యాస్ బీన్ స్లైట్లీ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ సమ్ టైమ్ నౌ. సో అది కంట్రోల్ చేయాలి. యుఎస్ డాలర్ హ్యాస్ బీన్ వీకెనింగ్ అగేన్స్ట్ గ్లోబల్ కరెన్సీస్. ఇవన్నీ ఉండి కూడా అతను హీఈస్ రియలీ టేకింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ రియలీ కెన్ బి డీమ్డ్ యాజ్ సెకండ్ ప్రియారిటీ ఫర్ హిమ్. రైట్. ఇండియా సీజ్ ఫైర్ అతను ఏం చేశారని 10 సార్లు చెప్పడం, అన్ని మీటింగ్స్లో చెప్పడం, తర్వాత పుటిన్ రష్యన్ వార్తో యుక్రెయిన్ వార్ని అతను సీజ్ ఫైర్ చేయించాలి. దెర్ ఇస్ సమ్ మీనింగ్ బిహైండ్ ఇట్, బట్ దెన్ హీ ఈస్ స్పెండింగ్, ఇన్ మై వ్యూ, he is driving attention towards other issues besides other than his own US economic factors. Right. One important point in US is inflation that cheppindi meeku nenu debt concerns. US debt is really very very high now. Alarming proportionally US debt cheripoyindi. Okay. In fact, International Monetary Fund has sort of warning kaadu kani has alerted US government to act quickly on mounting debt to reduce the debt. The debt is around $36 trillion. $36 trillion. Yeah. That is approximately maybe about 120-130% of the GDP. Oh my God, huge. Okay. So whereas mana GDP versus India, just comparison sake, just to give you, our numbers are very small. My GDP for 4.3-4.4 trillion dollars ఉంది ఇప్పుడు. ఓకే. మన జీడిపి వర్సెస్ డెట్ చూసుకుంటే డెట్ ఈజ్ అబౌట్ 0.8% మంది. సో వీఆర్ దట్ మీన్స్ టెక్నికలీ అంటే మనం ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఆఫ్ పే ఆఫ్ ఆల్ ది ఎంటైర్ డెట్ వీఆర్ స్టిల్ పాజిటివ్ విత్ మనీ ఇన్ హ్యాండ్. రైట్. సో టు సే, whereas US will be bankrupt. Right. And then they are borrowing money every year to pay the service the debt. Right. That's called debt trap. Okay. ఈ సిచ్యువేషన్లో యుఎస్ డాలర్ ఇస్ డెఫినెట్లీ వీకెన్ అయిపోతుంది. దట్ విల్ ఇంపాక్ట్ గ్లోబల్ కరెన్సీస్, గ్లోబల్ మార్కెట్స్. దేర్ ఫోర్ మన మార్కెట్స్ కూడా డెఫినెట్గా ఆల్ ది మార్కెట్స్ ఆర్ సమ్హౌ లింక్ టు యుఎస్ ఎకానమీ, యుఎస్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అన్ని వైపులో ఉంది కాబట్టి మనకు ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి. మిగతా యూరోపియన్ నేషన్స్ కూడా చాలా మటుకు డెట్లో అవి కూడా చాలా తీవ్రంగా ప్రాబ్లం పడ్డాయని చెప్పాలి. బై అండ్ లార్జ్ ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్, టాప్ 10 కంట్రీస్ చూసుకుంటే జపాన్ ఇస్ అబౌట్ 235% ఆఫ్ జపాన్స్ జీడిపి ఈజ్ ఇట్స్ డెట్. 235%. Yeah. Okay. They are about small economy. అంటే మన we just beat Japan recently. They were $4 trillion. అది కూడా $10 trillion పైన వాళ్ళు కూడా నేషనల్ డెట్ ఉంది వాళ్ళది కూడా. సో చాలా దేశాలు ఆర్ రిసార్టింగ్ టు బారోయింగ్ ఆర్ మనీ అండ్ దెన్ రన్నింగ్ ద ఎకానమీస్. రైట్. అండ్ ఐఎమ్ ఫీల్స్ దట్ 2030కి ఇది కానీ ఆగకపోతే ది గ్లోబల్ డెట్ విల్ బి ఫార్ హైయర్ దాన్ ది గ్లోబల్ జీడిపి. ఓకే. అంటే ఒక దేశం ప్రాబ్లం మొత్తం ప్రపంచం మొత్తం అది స్ప్రెడ్ అవకాశం ఉందండి. సో ట్రంప్ ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది దీని వల్ల అని చెప్పొచ్చు అని అంటున్నారు. చెప్పొచ్చు, కానీ మన మార్కెట్స్ దాకా వచ్చేప్పటికీ మన ఓన్ కన్సంప్షన్, మన ఓన్ పారామీటర్స్, మన ఓన్ ఎకనామిక్ డిసిప్లిన్, ఫిజికల్ డిసిప్లిన్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనం వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బెటర్ ప్లేస్డ్. Oil prices are very low now. Inflation కూడా బాగా కంట్రోల్లో ఉంది ఇప్పుడు.
సో అవర్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఆ క్యాంపెయిన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. వర్సెస్ వాట్ ఎవర్ యూ హ్యాడ్ ఇన్ ది రీసెంట్ ఇండో పాకిస్తాన్ టెన్షన్లో కూడా మనం వీ కేమ్ అవుట్ విన్నర్స్. సో ఓవరాల్గా మనం వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ రైట్ ఫ్రమ్ అవర్ లిమిటెడ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ కంట్రీ. రైట్ కానీ యూ కాంట్ బి ఇన్సులేటెడ్ ఫ్రమ్ ది గ్లోబల్ డెవలప్మెంట్స్. రైట్ సో ఎక్కడో కొంచెం మనకి ఎఫెక్ట్ కొంచెం వస్తూనే ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. బట్ స్టిల్ వీఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం తక్కువే. కరెక్ట్ కరెక్ట్ డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ కరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకు కొంచెం తక్కువే అని చెప్తున్నారు. అవునండి. కానీ వరల్డ్ ఈస్ ఫ్లాట్ అని ఇప్పుడు ఆల్ ఆఫ్ us come to the conclusion sometime back now. రైట్ రైట్ All of us interdepend on each other economies and markets. ఒక మార్కెట్ కానీ తీవ్రంగా ప్రాబ్లం ఉంటే మనకు కూడా అది ఎఫెక్ట్ వస్తుంది. మన ఎక్స్పోర్ట్స్ యూఎస్ విల్ గెట్ ఇంపాక్టెడ్, మన ఇంపోర్ట్స్ ఫ్రమ్ దేర్ ఆల్సో విల్ బి ప్రైస్డ్ Right. అవుట్. కొంచెం మనకి ఇంపాక్ట్ వస్తుంది, కాదని కాదు. బట్ దెన్ వీ హ్యావ్ టు బీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే. అలా అనుకోవచ్చు అండి అది. సో దీనివల్ల ఇప్పుడు ఇండియాకి అంత ప్రభావం చూపించకపోవచ్చు, బట్ వాట్ ఇఫ్ ఐ ఆస్ దట్ ఆర్ అదర్ కంట్రీస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ట్రంప్? Yes, of course, big time. China is a major economy, which is right now in tenter hooks now. Both are throwing tariff carom at each other. Trump imposing big tariff, China imposes back again. ఓకే. They are discussing again. కానీ ఎంతవరకు వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు, సీజ్వర్ ఎలా అవుతుంది వాళ్ళది, దట్ డిపెండ్స్ ఆన్ హౌ థింగ్స్ ప్యాన్ అవుట్ ఓవర్ టైమ్. ఓకే. దాన్ని బట్టి ఒక సెన్స్ ఆఫ్ సస్పెండెడ్ యాక్టివిటీ ఉంది అందరి మైండ్స్లోనూ. ఇది క్లారిటీ లేకపోవడం వల్ల ట్రేడ్ కానీ China approached India for some tariff support, or good support from India. Exports చేస్తాం, మీరు మాకు కూడా సప్లై చేయండి అని. India was not sure what to take the bait or wait and watch. Because China to India ki, though it is a major trade partner, Right. but India moves cautiously with China రైట్. compared to other countries. ఓకే. So India was in dilemma whether to catch the bait or wait for some time. రైట్. అది కొంచెం సాఫెన్ అయింది. యూఎస్ అండ్ చైనా రైట్ నౌ ఇన్ బెటర్ టర్మ్స్ అరైవ్ అయ్యని అనిపిస్తోంది. రైట్. అలాగే యూఎస్ అండ్ ఇండియా కూడా మన టారిఫ్ పూర్తిగా మనం నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ నౌ. దో థంబ్ షోస్ దట్ యాపిల్ ఐఫోన్స్ షుడ్ బి మేడ్ ఇన్ యూఎస్ అని గట్టిగా చెప్తున్నాడు. అవును. అండ్ ఆల్సో ఐ థింక్ దట్ రీసెంట్గా పోస్ట్ కూడా చూసాము దట్ దే హ్యావ్ టేకెన్ బ్యాక్ ఐఫోన్స్ ఫ్రమ్ ఇండియా విచ్ ఎవర్ లైక్ హియర్. రైట్. He has threatened iPhone company that he will levy 25% tariffs if they don't manufacture in US for US market. అంటే ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాలని ఐఫోన్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అది తెలిసిన తర్వాత ట్రంప్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్ అండ్ వాజ్ పుషింగ్ యాపిల్ కంపెనీ టు రీకన్సిడర్ ద డెసిషన్. హోప్ఫుల్లీ దట్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు ఐఫోన్ బికాస్ ఆ లోకల్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ సప్లై చైన్, వాళ్ళ కాస్ట్, వాళ్ళ రా మెటీరియల్ వేజెస్ అని చాలా ఎక్కువ యూఎస్లో. అవును. ట్రూ. స్టీప్గా ప్రైసెస్ పెరిగిపోతాయి యాపిల్ కూడాను. రైట్. ఐఫోన్స్ విల్ స్టార్ట్ మేబీ కాస్టింగ్ క్లోజ్ టు $3,000 ఎంతో అంటున్నారు వాళ్ళు. ఆ రేంజ్ వెళ్ళిపోతుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్. సో దే ఆర్ ట్రైంగ్ టు నెగోషియేట్ విత్ ట్రంప్ ఇన్ దోస్ లైన్స్లో. ఇవన్నీ కూడా చాలా అన్సర్టనిటీ చాలా ఉండబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎకనామిక్ డెసిషన్స్ కానీ, క్యాపిటల్ డిప్లాయ్మెంట్ డెసిషన్స్ కానీ కొంచెం ఫ్రంట్ ఫుట్ బ్యాక్ ఫుట్ అలా అవుతూ ఉంటాయి ఈ ట్రంప్ డెసిషన్స్ వల్ల. సో దేర్ఫోర్ yes, it will impact the economy temporarily, hopefully for short term or long term it should come out of that. ఓకే సార్. సో చక్కగా చెప్పారు దట్ ట్రంప్ గారి వల్ల మన ఎకానమీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఎలా కాషియస్గా ఉండాలని. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you.